ఏమిటి అబ్రహాము ఏం చూసి నన్ను వెంబడిస్తున్నాడు? ఇతను ఆశీర్వదిద్దామా అంటే కావలసినంత ఆస్తి ఉంది, అప్పటికే పశు సంపద ఉంది, పనివారు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఏం చూసి నన్ను ఇతను వెంబడిస్తూ ఉన్నాడు అని దేవుడు అతనికి లేని ఆశని, లేని ఆలోచనని కూడా ఖచ్చితంగా కల్పించాడు. ఎందుకంటే నీకు ఒక బిడ్డను ఇస్తున్నాను అంటే ఇప్పుడైనా వీడు నా మీద చూపించవలసిన ప్రేమ, నన్ను వెంబడించవలసిన ప్రేమ తన బిడ్డ మీద చూపిస్తాడేమో. ఏంటి ప్రభువా, సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, ఎప్పుడు ఇస్తావు బిడ్డనే అని ఎట్టగా ఈయన ఇవ్వలే అని ఒకవేళ భక్తిహీనత కనపరుస్తాడేమో, ఒకవేళ అవిశ్వాసాన్ని తన ఎదుట కనపరుస్తాడేమో అని దేవుడు పరీక్షించుంటాడు నేను అనుకుంటా. ఎందుకు నేను మాట చెప్తానంటే, ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రార్థనలో మన అవసరతలు, మన ప్రార్థన ఒకవేళ గంట ప్రార్థన చేసామనుకోండి, అందులో అవసరతలు 10 నిమిషాలు మాత్రమే ఉండాలి. మన గంట ప్రార్థన జీవితంలో మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దేవుని వైపు ఉండాలి, దేవుడు చేసిన అద్భుతాల వైపు, ఆయన చేసిన మన గత జీవితాల్లో చేసిన ఆశ్చర్యకరమైన కార్యాల వైపు ఉండాలి. ఎక్కువ 90%, 10% మాత్రమే మన అవసరతల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎప్పుడైతే 90% మన అవసరతలు చేసి ఒక 10% దేవుణ్ణి ప్రార్థించాము అంటే, నేను చెప్తున్నాను, ఈ 10% మన అవసరతలతో చేసిన ప్రార్థన ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు, ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు. నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా. ఎందుకంటే మన ప్రార్థన ఎప్పుడు మన అవసరతల మీదే ఉంది, దేవుని మీద లేదు. ఒకవేళ నీ అవసరత తీరిపోతే మర్చిపోవచ్చు, ప్రార్థన విడిచిపెట్టచ్చు, ఏవైనా జరగచ్చు. అందుకనే మన ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని స్తుతించటంలో, ఆయనను ఆరాధించటంలో, ఆయన మన గత జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటంలోనే మన 90% ప్రార్థన మన జీవితంలో మనం ఉండాలి. ఒక 10% మాత్రమే ఉండాలి. అది కూడా చిట్ట చివరికి నీ ఇష్టమయ్యా, నీ చిత్తమైతే నీ కృపను నా మీద కుమ్మరించు అను విధముగా ఒక 10% మాత్రమే మన అవసరతలో ఉండాలి. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది, ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది. చూశాడు అబ్రహాముని, బిడ్డలను ఇస్తానయ్యా అన్నాడు. ఇవ్వాలంటే దేవుడికి అప్పుడు ఇవ్వలేడా? 1 సంవత్సరం సరిపోదు ఆయనకి, 2 సంవత్సరాలు సరిపోదు ఆయనకి, 25 సంవత్సరాలు ఎందుకు పరీక్షించాడు. ఈ బిడ్డను పొందుకునే విషయంలో ఎక్కడైనా భక్తిహీనత, దేవుడు నాకు ఇవ్వలే ఊరికే అన్నాడు కానీ మాట, ఆయన మాట ఇచ్చి మర్చిపోయి ఉంటాడు, నాకు ఇవ్వలే అని ఎక్కడైనా అనుకుంటాడేమో. కానీ అబ్రహాము కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడుందంట? దేవుని మీద ఉంది. నువ్వు ఇచ్చినా ఇవ్వపోయినా నేను వెంబడించక మా అన్నయ్యా, నువ్వు ఇవ్వకపోతే ఒక స్తోత్రం, ఇస్తే ఒక స్తోత్రం, ఈ స్తోత్రం మాత్రం మానదం ఆత్రంగా చెప్తాడు ఆయన. అందుకనే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకే మనం చేసే ప్రార్థన యెహోషువ చేసిన ప్రార్థన జవాబు అంత స్పీడ్గా రావడానికి గల కారణం, దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం ఇంత స్లోగా అవడానికి గల కారణం ఏమిటంటే, మనుషులను కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. మనం చేసే ప్రార్థన మొదటిగా దేవునికి అంగీకారంగా ఉన్నదా లేదా ఒకటి చూసుకోవాలి. రెండవదిగా మన ప్రార్థన మీద మనకు అపనమ్మకం ఉండకూడదు. దేవుడికి ఎవరు చేశారనే ప్రార్థన కాదు, అవసరమైతే ఆ 5-6 సంవత్సరాల పాప వచ్చిరాని మాటలతో, తెలిసి తెలియని మాటలతో చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుద్ది, దేవుని సన్నిధి చేరుద్ది. చేసే ప్రార్థన, వీడికి రక్షణ ఉందా, వీడు వాక్యాన్ని బోధిస్తాడా, వీడు పాటలు పాడతాడా, నా సన్నిధిలో పరిచర్య చేస్తాడా అనేది కాకుండా,
దేవునికి చేసే ప్రార్థన, మనపూర్వకంగా చేసే ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన, దేవుని వైపు మనస్ఫూర్తిగా తిరిగి చేసే ప్రార్థన, ఆ ప్రార్థన దేవునికి అంగీకారముగా ఉన్నది యోనా గ్రంథంలో మనం చూసాం. కాబట్టి మనం చేసే ప్రార్థన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, మనపూర్వకంగా ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు, మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విడవక మరువక జవాబులు అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి మరొకసారి ఆ యొక్క మూలవాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం.